హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్వి 4127. ఈరోజు నేను చికెన్ కబాబ్ తయారు చేసుకోవడం చూపిస్తున్నానండి. దానికోసం హాఫ్ కేజీ చికెన్ని బాగా వాష్ చేసి తీసుకున్నాను. దాంట్లోకి 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, కారం, రుచికి తగినంత సాల్ట్, చికెన్ మసాలా, లిటిల్ బిట్ పసుపు, లిటిల్ బిట్ ఫుడ్ కలర్ తీసుకున్నానండి. ఒక ఎగ్ని ఇలా స్మాష్ చేసి తీసుకున్నాను, బ్రేక్ చేసి తీసుకున్నానండి. దీని అంతటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. పైన క్రిస్పీగా, లోపల స్పాంజీ జ్యూసీగా చాలా చాలా బాగుంటుందండి. చేతితో తినాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేస్తున్నానండి. మీరు వీలైతే ముందు రోజు ఇలా కలిపి పెట్టుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగా నానిపోయి ఎంత కరెక్ట్గా ఉందో. ఇందులోకి కొద్దిగా లెమన్ యాడ్ చేస్తున్నాను నేను. మీరు కావాలంటే కలిపేటప్పుడే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఆయిల్లో వేసే ముందు. మీరు కావాలనుకుంటే అన్ని మసాలా అంతా మిక్స్ చేసేటప్పుడే వేసుకోవచ్చు. తర్వాత ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క పీస్గా అందులో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా తీసుకుంటే ముద్దలాగా అయిపోతాయండి, అన్నీ కలిసిపోతాయి. అందుకే సింగిల్ పీస్ తీసుకొని వేసుకోవాలి ఆయిల్లో. వీటిని బాగా కలుపుకుంటూ రెండు వైపులా కాలేలాగా చూసుకోవాలండి. బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా కలుపుకుంటూ అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్లోంచి పక్కకు తీసేస్తున్నాను. చూడండి, రెస్టారెంట్ స్టైల్లో ఎంత బాగా వచ్చిందో. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ